ఓం శాంతి. ఈరోజు తేదీ జూలై 21, 2024. అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ కోర్స్ 16-12-2000 సంవత్సరంలో బాప్దాదా చెప్పిన మహావాక్యాలు. సాక్షాత్ బ్రహ్మా బాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా అవ్వండి. అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత అయిన బాప్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచము! ప్రతి బ్రాహ్మణుని మస్తకముపై భాగ్యపు సితార మెరుస్తూ ఉంది. నెంబరువారుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సితారలో భగవంతుణ్ణి గుర్తించే మరియు భగవంతునికి చెందిన వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రి గురించి అయితే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలియదు అంటూ వెళ్ళిపోయారో అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచంలోని ఎంతో అమాయకులైన ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యము ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకు. బాబా కూడా సాధారణ తనువులో వస్తారు. అలాగే సాధారణ ఆత్మలైన పిల్లలే గుర్తిస్తారు. నేటి ఈ సభలో చూడండి, ఎవరు కూర్చొని ఉన్నారు? మిలియనీర్లు, బిలియనీర్లు కూర్చొని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది. బాబాకు పేదల పెన్నిది అన్న గాయనము ఉంది. మిలియనీర్ల పెన్నిది అన్న గాయనము లేదు. బుద్ధివంతుల కంటే బుద్ధివంతుడైన బాబా మిలియనీర్ల బుద్ధిని మార్చలేరా? అదేమంత పెద్ద విషయము. కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమము తయారై ఉంది. అదేమిటంటే పరమాత్మ కార్యంలో చుక్కా చుక్కా కలిసి చెరువు తయారవ్వటం అనేది ఉంది. అనేక ఆత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేక ఆత్మలది సఫలం అవ్వాలి. అందుకే బిందువు బిందువు కలిసి చెరువు తయారవ్వటము అన్న గాయనము ఉంది. మీరంతా ఎంతగా తనువు, మనస్సు, ధనమును సఫలము చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితారలుగా తయారయ్యారు. అందరూ సఫలతా సితారలుగా అయ్యారా? అలా తయారయ్యారా? లేక ఇప్పుడు ఇంకా తయారవ్వాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయవలసిందే కదా. ఇలా ఆలోచించడము కూడా సమయాన్ని పోగొట్టుకోవటం, భవిష్యత్తు మరియు వర్తమానము యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటము. బాబ్దాదా వద్దకు కొంతమంది పిల్లల యొక్క ఒక్క సంకల్పం చేరుకుంటుంది. బయటవారైతే పాపం అభాగ్యులు, కానీ బ్రాహ్మణ ఆత్మలు అభాగ్యులు కారు. ఆలోచనాపరులు, వివేకవంతులు. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం తలెత్తుతుంది. అదేమిటో చెప్పమంటారా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. వినాశనం అవుతుందా లేక అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తారు. 1999 యొక్క చర్చ కూడా పూర్తయిపోయింది. 2000 కూడా పూర్తవ్వబోతుంది. ఇప్పుడిది ఇంకా ఎంతవరకు? బాబ్దాదా అనుకుంటూ ఉంటారు, ఇది నవ్వొచ్చే విషయము. ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించటము అంటే బాబాకు వీడ్కోలు ఇవ్వటము. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా. సంగమ యుగంతో అలసిపోయారా? దీనిని వజ్రతుల్యమైనది అని అంటారే కానీ బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు. వినాశనం జరిగేదే ఉంది, కానీ దానికోసము ఎందుకు ఎదురు చూస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, సఫలం చేద్దాము, కానీ రేపో ఎల్లుండో వినాశనమైపోతే మాది ఉపయోగపడనే పడదు, మాది సేవలో వినియోగించబడదు. కాబట్టి చేద్దాము, ఆలోచించి చేద్దాము, లెక్క పెట్టుకొని చేద్దాము,
కొంచెం కొంచెం చొప్పున చేద్దాము. ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కానీ ఒకవేళ ఈరోజు పిల్లలైన మీరు మీ తనువును సేవలో సమర్పణ చేశారనుకోండి, మనస్సును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్లు వ్యాపింప చేయడంలో నిరంతరం పెట్టారనుకోండి, ధనం ఏదైతే ఉందో అది వాస్తవానికి ప్రాప్తి ముందు అసలేమీ కాదు. కానీ ఈరోజు మీరు అర్పించారు మరియు రేపే వినాశనం అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? ఆలోచించండి. సేవలో అయితే ఉపయోగించలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాబ్దాదా కోసం సఫలం చేశారు కదా. మరి బాబ్దాదా అయితే అవినాశి, వారు వినాశనం అవ్వరు. అవినాశి ఖాతాలో అవినాశి బాబ్దాదా వద్ద ఈరోజు మీరు జమ చేశారంటే, 1 గంట క్రితమే జమ చేసినా సరే అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1కి 10 రెట్లు జమ అవుతుంది. 1కి 10 రెట్లు ఇవ్వడానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా. పాత సృష్టి వినాశనం అవుతుంది కదా. అందుకే మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. తప్పదు కదా అని చేసినా లేక ఎవరినో చూసి చేసినా దానికి పూర్తి రిటర్న్ లభించదు. లభించటమైతే తప్పకుండా లభిస్తుంది, ఎందుకంటే దాతకు ఇచ్చారు కదా. కానీ పూర్తిగా లభించదు. అందుకే ఇలా ఆలోచించకండి. అచ్చా, ఇప్పుడు వినాశనం అయితే 2001 వరకు కూడా కనిపించటం లేదు. ఇప్పుడైతే ఇంకా ప్రోగ్రాంలు తయారవుతూ ఉన్నాయి, ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్లాన్లు తయారవుతూ ఉన్నాయి. అందుకే 2001 వరకు కూడా వినాశనము అయ్యేలా కనిపించటం లేదు. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా చేసుకొని నిర్లక్ష్యులుగా అవ్వకండి. అకస్మాత్తుగా జరగనున్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత అయినా అవ్వచ్చు, ఏమీ అవ్వదులేండి, 1 గంట తర్వాత ఏమవుతుందో అని భయపడకండి. కానీ అది సంభవమే. ఇంత ఎవరు రెడీగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి కల్లా చెయ్యాలి అని ఇలా ఆలోచించకండి. సమయము కోసం ఎదురు చూడకండి. సమయము మీ రచన. మీరు మాస్టర్ రచయిత. రచయిత రచనకు ఆధీనమవ్వరు. రచన అయిన సమయం మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి, కానీ ఇప్పుడు సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, బాబ్దాదా 6 నెలల కోసం అన్నారు కదా, కావున 6 నెలలైతే తప్పకుండా ఉంటుంది కదా. కానీ బాబ్దాదా అంటారు, ఈ హద్దు విషయాలను ఆధారంగా చేసుకోకండి. ఎవరు రెడీగా ఉండండి, నిరాధారంగా ఉండాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి, ఒక్క క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు ఒక్క క్షణంలో స్వయమును జీవన్ముక్తులుగా చేసుకోలేరా? అందుకే ఎదురు చూడకండి. సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి. బాబ్దాదాకు పిల్లల ఆటను చూసి నవ్వొస్తుంది కూడా. ఏ ఆటను చూసి నవ్వు వస్తుంది చెప్పమంటారా? ఈరోజు మురళిని వినిపించటం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాం. ఇప్పటికీ చాలామంది పిల్లలకు ఆట బొమ్మలతో ఆడుకోవడం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనే ఆట బొమ్మలతో ఆడుకోవటము, చిన్న విషయాలను పట్టుకొని ఉండటం, వీటిలోనే సమయాన్ని పోగొట్టుకుంటారు. ఇవన్నీ సైడ్ సీన్స్. భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు మరియు నడవడిక అనేవి సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గ మధ్యలో వచ్చే సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటము అంటే ఆలోచించటం, ప్రభావంలోకి రావటము, సమయాన్ని పోగొట్టుకోవటం, అభిరుచితో వినటము, వినిపించటము, అటువంటి వాయుమండలాన్ని తయారు చేయటము. ఆగిపోవటము అంటే ఇదే. దీని వలన
సంపూర్ణత అనే గమ్యానికి దూరమైపోతారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని చాలా కష్టపడతారు, చాలా కోరుకుంటారు. శుభ సంకల్పము, శుభ కోరిక ఉంది, కానీ శ్రమిస్తున్నా సరే ఆటంకం వచ్చేస్తుంది. 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది కనుక చూడటం, వినటం, మాట్లాడడం జరుగుతుంది అని అంటారు. కానీ బాబా యొక్క చాలా పాత స్లోగన్ సదా గుర్తుపెట్టుకోండి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి. వింటూ దానిని లోపల ఇముడ్చుకోండి, వ్యాపింప చెయ్యకండి. ఈ పాత స్లోగన్ను గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి. ఎందుకంటే రోజు రోజుకు ఎలా అయితే అందరి పాత శరీరాల లెక్కలు పూర్తవుతూ ఉన్నాయో, అదే విధంగా అందరి పాత సంస్కారాలు కూడా, పాత వ్యాధులు కూడా బయటకు వచ్చి సమాప్తం అవ్వనున్నాయి. అందుకే ఏమిటో ఇప్పుడు ఇంకా విషయాలు పెరిగిపోతున్నాయి, ఇంతకు ముందైతే ఇవి లేవు అని గాబరా పడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటకు వస్తున్నాయి మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుబాటు శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలు ఇవి. 10 సంవత్సరాల క్రింద వచ్చిన పరీక్షే ఇప్పుడు వస్తుందా ఏమిటి? BA క్లాస్లో వచ్చే పేపర్ MA క్లాస్లో వస్తుందా? అందుకే ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని గాబరా పడకండి. ఆటను చూడండి. పరీక్షనైతే పాస్ అవ్వండి, పాస్ విత్ ఆనర్గా అవ్వండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. పాస్ అయ్యేందుకు అన్నింటికన్నా సహజ సాధనము బాబ్దాదాకు పాస్గా అంటే దగ్గరగా ఉండండి. మీకు అవసరం లేని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేయండి, అనగా దాటి వెయ్యండి. పాస్గా ఉండండి, దగ్గరగా ఉండండి, పాస్ చేయండి, దాటేయండి, పాస్ అవ్వండి, ఉత్తీర్ణులవ్వండి. ఇది కష్టమా? టీచర్లు వినిపించండి, మధువన్ వారు వినిపించండి. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారు తెలివైన వారు, ముందుకు వచ్చి కూర్చుంటారు. మంచిదే, రండి. బాబ్దాదాకు సంతోషం అనిపిస్తుంది, మీ హక్కును తీసుకుంటారు కదా, మంచిది. ఈ విషయంలో బాబ్దాదా అసంతుష్టంగా లేరు. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. మధుబన్లో ఉంటున్నారు కావున ప్రత్యేక పాలన ఉండాలి కదా. కానీ పాస్ అన్న మాటను గుర్తుంచుకోండి. మధుబన్లో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి కదా, దొంగలు కూడా వస్తారు, ఎన్నో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాబ్దాదా వాటిని ఏం వినిపిస్తారు? కొంచెం గుప్తంగా ఉంచుతారు. కానీ అవి ఏమిటో మధుబన్ వారికి తెలుసు. మనోరంజనం చేసుకోండి, తికమక పడకండి. తికమక పడటం ఒకటి, లేదంటే మనోరంజనంగా భావించి ఆనందంలో పాస్ చేయటం మరొకటి. మరి తికమక పడటం మంచిదా, లేక వాటిని దాటివేసి ఆనందంలో ఉండటం మంచిదా? పాస్ చేయాలి, దాటేయాలి కదా, పాస్ అవ్వాలి, ఉత్తీర్ణులు అవ్వాలి కదా, కనుక పాస్ చేయండి. ఇదేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయమేమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చెయ్యటం లేక చిన్నదిగా చెయ్యటము అనేది మీ బుద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారి గురించి అజ్ఞాన కాలంలో కూడా ఏమంటారంటే, వీరు తాడును కూడా పాముగా చేస్తారు అని. సింధీ భాషలో నోరీకో నాగ్ అంటే తాడును పాముగా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆటను ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. ఈరోజు విశేష సమాచారాన్నైతే వినిపించాం కదా. బాబ్దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైనదేమీ కాదు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పమైతే ఉండనే ఉంది. అవ్వాల్సిందే, పక్కా కదా. విదేశీయులు అవ్వాల్సిందే కదా. టీచర్లు అవ్వాలి కదా. ఎంతమంది టీచర్లు వచ్చారు? వాహ్, టీచర్లది అద్భుతం. బాబ్దాదా ఈరోజు టీచర్ల గురించి ఒక సంతోషకరమైన వార్త విన్నారు.
ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి? టీచర్లకు ఈరోజు గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారు చేతులెత్తండి. పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు మిగిలిపోకూడదు కదా. పాండవులు బ్రహ్మ బాబా యొక్క తోటివారు. వారికి వేరే రకమైన గోల్డెన్ది లభించింది. పాండవులది రాయల్ గోల్డ్ మెడల్. గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాబ్దాదా యొక్క కోటాను కోట్ల రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఎవరైతే దేశ విదేశాలలో వింటున్నారో మరియు ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ కూడా మాకు కూడా బాబ్దాదా అభినందనలు ఇచ్చారు అని భావించండి. వారు పాండవులైనా లేక శక్తులైనా ఏ కార్యానికి నిమిత్తులుగా అయిన వారైనా కానీ పరివారంలో ఉండేవారికి కూడా ఏదో ఒక విశేషత ఆధారంగా ప్రత్యేకంగా దాదీలు గోల్డెన్ మెడల్ను ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా సరే, అంటే సమర్పణ అయినందుకైనా లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్ళిన వారికైనా దాదీల ద్వారా కూడా గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. అందుకే దూరంగా కూర్చొని వింటున్న వారికి కూడా చాలా చాలా అభినందనలు. దూరంగా కూర్చొని మురళిని వినేవారి కోసము, గోల్డెన్ మెడల్ లభించిన వారి కోసము మీరందరూ ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. వారు మీ చప్పట్లను చూస్తున్నారు. వారు కూడా నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు. బాబ్దాదా సహజ పురుషార్థం గురించి వినిపిస్తున్నారు. ఇప్పుడు సమయమైతే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది. 1 గంట ముందు కూడా బాబ్దాదా అనౌన్స్ చెయ్యరు. నెంబర్ ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్ష ఎలా అవుతుంది? బాబా అంటున్నారు, నెంబర్ ఎలా తయారవుతుంది? పాస్ విత్ ఆనర్ సర్టిఫికెట్, ఫైనల్ సర్టిఫికెట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. అందుకే దాదీల ఒక్క సంకల్పం బాబ్దాదా వద్దకు చేరుకుంది. దాదీలు ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు బాబ్దాదా సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి. ఇది వారి సంకల్పం. మీరందరూ కూడా కోరుకుంటున్నారా? బాబ్దాదా తాళాన్ని తెరుస్తారా లేక మీరు నిమిత్తులుగా అవుతారా? అచ్చా, బాబ్దాదా తాళం తెరవాలా? సరే, బాబ్దాదా హాజీ అంటారు. అందరూ చప్పట్లు కొట్టారు. ముందు పూర్తిగా వినండి. బాబ్దాదాకు తాళం తెరవడానికి ఆలస్యమేముంది? కానీ ఎవరి ద్వారా తెరిపిస్తారు? ప్రత్యక్షత ఎవరు చెయ్యాలి? పిల్లల లేక బాబానా? బాబా కూడా పిల్లల ద్వారానే చెయ్యాలి. ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారం జరిగినా సరే కొంతమంది అభాగ్యులు, పాపం అభాగ్యులే కదా, వారు అదేమిటి అనేది కూడా తెలుసుకోలేరు. చివరిలో శక్తులు మరియు పాండవులైన పిల్లల ద్వారానే బాబా ప్రత్యక్షం అవ్వాలి. అందుకే బాబ్దాదా ఏం చెప్తున్నారంటే, బాబా సమానంగా తయారవ్వవలసిందే అని. పిల్లలందరి సంకల్పము ఒక్కటే అయినప్పుడు ఈ విషయంలో 2 ఆలోచనలు లేవు కదా. అందరి ఆలోచన ఒక్కటే కదా. అయితే బ్రహ్మ బాబాను ఫాలో చెయ్యండి. అశరీరిగా, బిందువుగా ఆటోమేటిక్గా అయిపోతారు. బ్రహ్మ బాబా పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా. చాలా వరకు ఏం గమనించడం జరిగిందంటే, మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కానీ విదేశీయులకు బ్రహ్మ బాబాపై చాలా ప్రేమ ఉంది. వారు ఈ కళ్ళ ద్వారా చూడలేదు, కానీ అనుభవం అనే నేత్రము ద్వారా విదేశీయులు మెజారిటీ బ్రహ్మ బాబాను చూశారు మరియు ప్రేమ కూడా చాలా ఉంది. ఆ మాటకొస్తే భారత్లోని గోపికులు మరియు గోపులు కూడా ఉన్నారు. అయినా కానీ అప్పుడప్పుడు బాబ్దాదా విదేశీయుల అనుభవాల కథలను వింటూ ఉంటారు. భారతవాసులు కొంచెం గుప్తంగా ఉంచుతారు. వారు బ్రహ్మ బాబా గురించి వినిపిస్తారు.
వారు వినిపించే కథలను బాప్దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు. విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, రష్యా, జర్మనీ అనగా నలువైపులా ఉన్న విదేశీయులకు, ఎవరైతే దూరంలో కూర్చొని కూడా వింటున్నారో వారందరికీ కూడా బాప్దాదా అభినందనలను తెలుపుతున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మా బాబా అభినందనలను తెలుపుతున్నారు. భారతీయులది కొంచెం గుప్తంగా ఉంటుంది. వారు అంతగా ప్రసిద్ధి చెయ్యలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి. ఇకపోతే భారత్లో కూడా చాలా మంచి మంచి వారు ఉన్నారు. ఎటువంటి గోపికలు ఉన్నారంటే, ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విన్నారంటే వారి కళ్ళ నుండి కూడా కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవాలు ఉన్నాయి, కానీ గుప్తంగా ఉంచుతారు. అంతగా తెలియచెయ్యరు. అవకాశము కూడా తక్కువగా లభిస్తుంది. బాప్దాదా ఏమంటున్నారంటే, బ్రహ్మా బాబాపై అందరికీ ప్రేమ అయితే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మకుమారి అనా, శివకుమారి అనా? బ్రహ్మకుమారి అనే పిలుచుకుంటారు కదా. అంటే బ్రహ్మా బాబాపై ప్రేమ అయితే ఉండనే ఉంది కదా. ఒకవేళ అశరీరులుగా అవ్వాలంటే కొంచెం శ్రమ అనిపించవచ్చు, కానీ బ్రహ్మా బాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు చెప్పండి? ఫరిస్తా రూపంలో. మరి బ్రహ్మపై ప్రేమ ఉండటము అనగా ఫరిస్తా రూపముపై ప్రేమ ఉండటము. బిందువుగా అవ్వటం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఫరిస్తాగా అవ్వటం అయితే దానికంటే సహజము కదా. చెప్పండి, బిందు రూపం కంటే ఫరిస్తా రూపము సహజమే కదా. మీరు అకౌంట్స్ పని చేస్తూ బిందువుగా అవ్వగలరా? ఫరిస్తాగా అయితే అవ్వగలరు కదా. బిందు రూపంలో కర్మలు చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి వస్తుంది. కానీ బాప్దాదా చూశారు, సైన్స్ వారు విద్యుత్ ఆధారంగా రోబోట్ను తయారు చేశారు. విన్నారు కదా. చూడకపోయినా కానీ వినటమైతే విన్నారు కదా. మాతలు విన్నారా? మీకు ఆ చిత్రాన్ని చూపిస్తారు. వారు విద్యుత్ ఆధారంతో రోబోట్ను తయారు చేశారు మరియు అది అన్ని పనులను చేస్తుంది మరియు విద్యుత్ ఆధారముతో చాలా వేగంగా చేస్తుంది. ఇది సైన్స్కు ప్రత్యక్ష ప్రమాణం. కావున బాప్దాదా అంటున్నారు, సైలెన్స్ శక్తితో, సైలెన్స్ విద్యుత్తుతో మీరు కర్మలను చెయ్యలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చొని ఉన్నారు కదా. మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి స్థితిని తయారు చేసుకోండి. వారినే ఆత్మిక కర్మయోగులు, ఫరిస్తా కర్మయోగులు అని అంటారు. ముందు మీరు తయారవ్వండి. ఇంజనీర్లు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు, కనుక ముందుగా మీరు అనుభవం చెయ్యండి. చేస్తారా? చెయ్యగలరా? మంచిది. అటువంటి ప్లాన్ను తయారు చేయండి. బాప్దాదా ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మిక కర్మయోగి ఫరిస్తాలను చూడాలనుకుంటున్నారు. అమృతవేళ లేవండి, బాప్దాదాతో మిలనం చేసుకోండి, ఆత్మిక సంభాషణను చెయ్యండి, వరదానాన్ని తీసుకోండి. ఏది చెయ్యాలో అది చెయ్యండి. కానీ బాప్దాదా నుండి ప్రతిరోజు అమృతవేళ కర్మయోగి ఫరిస్తా భవ అన్న వరదానాన్ని తీసుకొని ఆ తరువాత కార్య వ్యవహారాలలోకి రండి. ఇది వీలవుతుందా? ఈ కొత్త సంవత్సరంలో లక్ష్యం పెట్టుకోండి. సంస్కార పరివర్తన, స్వయానిది కూడా మరియు సహయోగము ద్వారా ఇతరులది కూడా. ఎవరైనా బలహీనులు ఉంటే వారికి సహయోగాన్ని ఇవ్వండి. వారి బలహీనతను వర్ణించకండి. అటువంటి వాతావరణాన్ని తయారు చెయ్యకండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ సంస్కార పరివర్తన. ఫరిస్తా సంస్కారాలు బ్రహ్మా బాబా సమానమైన సంస్కారాలు. మరి ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కొంచెం కష్టమా? ఎప్పుడూ ఏ విషయము కష్టము కాదు.
తమ బలహీనతయే కష్టంగా చేస్తుంది. అందుకే బాబ్దాదా అంటున్నారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని వ్యాపింప చెయ్యండి. ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరం చాలా చాలా ఉంది. ఎలా అయితే ఈ రోజుల్లో విశ్వంలో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వంలో ఒక్క క్షణకాలమైన మనస్సులో శాంతి సుఖముల వాయుమండలం యొక్క అవసరము ఉంది. ఎందుకంటే మానసిక కాలుష్యము చాలా ఉంది. గాలి కాలుష్యము కంటే కూడా అది ఎక్కువగా ఉంది. అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న వారందరికీ, నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలకు సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పము ద్వారా పరివర్తన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ సంస్కారాల కారణంగానైనా బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మ బాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే కర్మయోగి ఫరిస్తా ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా ఈరోజు వరదానంనిస్తున్నారు. శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకుని సర్వుల స్నేహీ భవ. వివరణ: శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహము ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. ఎక్కడైతే స్నేహము ఉంటుందో అక్కడ సమయాన్ని, సంపదను, సహయోగాన్ని సదా బలిహారము చేసేందుకు సిద్ధముగా ఉంటారు. కావున శుభచింతకులు స్నేహిలుగా తయారు చేస్తారు మరియు స్నేహము అన్ని రకాల సహయోగములలో బలిహారమయ్యేలా చేస్తుంది. అందుకే సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయ్యి సర్వులను స్నేహిలుగా, సహయోగులుగా తయారు చెయ్యండి. స్లోగన్: ఈ సమయంలో దాతగా అయినట్లయితే మీ రాజ్యంలో జన్మ జన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం అంతర్జాతీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపములో స్థితులై సర్వ నిర్బల బలహీన ఆత్మలకు శుభ భావన యొక్క కిరణాలను ఇస్తూ పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ నలువైపులా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవను చెయ్యండి. ఓం శాంతి.